అందరికీ నమస్కారం. నేను మీ తాడి మోహన్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జనసేన పార్టీ. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నా, చాలా సూటిగా స్పష్టంగా. ఈరోజు నియోజకవర్గానికి దేవాయే ఎందుకు, ఆయనే మనం ఎందుకు ఎన్నుకోవాలి, ఆయనకే మనం ఎందుకు ఓట్ చేయాలి అనేది ఒక రెండు విషయాలు చాలా సూటిగా స్పష్టంగా మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గ ప్రజలందరికీ దేవాయే మనకెందుకు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలని ఉంది. బి ఏ సర్వెంట్ వై లీడింగ్, నాయకత్వం వహించేటప్పుడు సేవకుడిగా ఉండాలి. బి అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థంగా ఉండాలి. హ్యావ్ ఇన్ఫినిట్ పేషెన్స్, అనంతమైన సహనం కలిగి ఉండాలి. దాన్ సక్సెస్ ఈజ్ యువర్స్ అన్నాడు. అప్పుడు మాత్రమే మిమ్మల్ని విజయం వరిస్తుంది అన్నాడు. మనకు ఎలాంటి నాయకుడు కావాలంటే సేవకుడిగా ఉండి పనిచేసేటువంటి వ్యక్తి కావాలి. ఆయనే దేవ వరప్రసాద్ గారు, రాజోల్ నియోజకవర్గపు ముద్దుబిడ్డ, దిండి గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి, ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి దేవ వరప్రసాద్ గారు. ఈవేళ ఒక ఉన్నతమైన శిఖరం అధిరోహించినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి, ఇక్కడే మన రాజోల్ పరిసర ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, వైఎన్ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తి దేవ వరప్రసాద్ గారు. ఒక ఉన్నతమైన శిఖరం అధిరోహించినటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్గా, ఒక కలెక్టర్గా, ఒక లేబర్ కమిషనర్గా, ఒక పంచాయతీరాజ్ కమిషనర్గా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి దేవ వరప్రసాద్ గారు. అపారమైనటువంటి పాలన అనుభవం కలిగినటువంటి వ్యక్తి దేవ వరప్రసాద్ గారు. ప్రభుత్వ పాలసీలు చేయటంలో, పబ్లిక్ పాలసీలు చేయటంలో, అలాగే ప్రజలకి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి వాటి రూపకల్పనలో దిట్ట దేవ వరప్రసాద్ గారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తి మన రాజోల్ నియోజకవర్గ దిండి గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉండడం నేను గర్వపడతా ఉన్నాను. మీరందరూ కూడా గర్వపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ వ్యక్తి ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన్ని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ఆయన్ని ఎందుకు నెగ్గించాలి అంటే పాలన అనుభవంలో అపారమైన అనుభవం ఉంది. ఈవేళ ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి అని అంటే ముఖ్యంగా ఈవేళ నీరు కావాలి. ఈవేళ ఎవ్వరికి కూడా ఇక్కడ త్రాగటానికి గుక్కెడు నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. చుట్టూ మనం ఏమంటామంటే దీన్ని అంతర్వేదిక అంటాం. అంటే ఏంటంటే చుట్టూ నీరుండి మధ్యలో ఈవేళ భూమి ఉంది. అంటే ఈవేళ చుట్టూ నీరు మధ్యన మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనకి నీటి కొరత వచ్చింది. ఈ రోజున ఈవేళ జల జీవన్ మిషన్ అని చెప్పి ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న వాటా ఇస్తే ఈవేళ 1500 కోట్ల రూపాయలు ఈవేళ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదు, ఈరోజు రావటం లేదు. డబ్బు అయితే ఉంది. అందుకే దేవ వరప్రసాద్ గారు చెప్పారు. ఈరోజు మీకు తెలుసా, ఒక టీఎంసీ నీరంటే ఈవేళ 1 కిలోమీటర్ పరిధి ఇలా సర్కిల్ గీస్తే అందులో ఎంత వాటర్ ఉంటుందో అంత వాటర్ ఉంటుంది. ఈవేళ సుమారు 7000 టీఎంసీ వాటర్లు గోదావరి ద్వారా ఈవేళ సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి, వేస్ట్ అయిపోతా ఉందని బాధపడతా ఉన్నాడు ఆయన ఈరోజు. ఆ నీటిని మనం ఉపయోగించుకుంటే ఈ రాజోల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు 24 గంటల పాటు మనం నీరు ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నీరు ఇవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన ఈరోజు. ఇవాళ నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలి? ఇవాళ ఉపాధి కావాలి. ఇవాళ మన యువత, మన పిల్లలు, మన భావితరాల భవిష్యత్తు అంధకారమైపోతా ఉంది. ఈ రోజున వీళ్ళందరూ కూడా ఈ ఊరు వదిలిపెట్టి మరి విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈవేళ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తే అంధకారం. ఏ నాయకుడు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఈవేళ విదేశాలకు వెళ్తా ఉన్నారు, ఏజెంట్లు మోసాలకు గురవుతా ఉన్నారు, లక్షలు అప్పులు పాల్పై రోడ్డు మీద పడిపోతా ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరి కోసము మరి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు దేవ వరప్రసాద్ గారి. ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఒక సాంకేతికమైనటువంటి కళాశాలని, పాలిటెక్నిక్ కళాశాలను ఇక్కడ మరి ఏర్పాటు చేయాలని కోరుకున్నారు ఆయన. అలాగే నర్సింగ్ కళాశాలను తీసుకురావాలని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కనుక మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే వాళ్ళకు ఉపాధి మరి కలుగుతుందని చెప్పారు ఆయన. ఈరోజు అలాంటి ఒక నాయకుడిని ఈ రోజున ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరి అని చెప్పి అందరికీ కూడా నేను తెలియచేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఒక మాట చెప్తాను మీకు. నాయకత్వం అంటే ఇవాళ పురులు దండాలు పెట్టడం కాదు, నమస్కారాలు పెట్టడం కాదు, జనాల్ని మోసం చేయడం కాదు.
త్రోవ చూపించడం, బాట వేయటం. అటువంటి త్రోవ చూపించడానికి, బాట వేయడానికి మీ ముందుకు వస్తూ ఉన్నారు దేవ వరప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, ఈ నియోజకవర్గపు ముద్దుబిడ్డ. ఆయనకు అండగా మీరు అందరూ నిలబడాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకాలం మనం ఒక నిశాని వేలుముద్ర నాయకుల్ని మనం చూస్తాం. ఈరోజు ఈవేళ మొట్టమొదటిసారిగా ఒక అత్యున్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తి గారు, ఒక కలెక్టర్గా పనిచేసిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఈ నియోజకవర్గాన్ని ఒక 174 నియోజకవర్గాలకి ధీటుగా రాజోల్ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని చెప్పేసి ఆయన సంకల్పించాడు. ఆయన దగ్గర ప్రణాళిక ఉంది. అందుకే ఈ సందర్భం ఒక మాట చెప్తా ఉన్నాం మీ అందరికీ కూడా. అదేంటంటే ఖలీల్ జిబ్రాన్ మాట అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఏమంటాడంటే, దేవుడు నా తలరాత ఎలాగే రాశాడు, ఇక నా జీవితం ఇంతే, ఇక మారదు అనుకునే వాళ్ళ కోసం ఈ అస్త్రాన్ని సంధిస్తున్నాను అన్నాడు. అదేంటో తెలుసా? నీ నుదుటికి చెమట పట్టించు, అది నీ తలరాతని మారుస్తుంది అని చెప్పాడు ఆయన. నీ నుదుటికి చెమట పట్టించడం అంటే ఆలోచించటం. నువ్వు ఆలోచించు, ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గపు తలరాత మారుతుంది, ఎవరికి నువ్వు ఓటేస్తే నీ బిడ్డల భావి తరాల భవిష్యత్తు నిలబడుతుంది, ఇది నువ్వు ఆలోచన చేయాలని చెప్పేసి రాజోల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త, రూపశిల్పి. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఓటు అనే ఆయుధాన్ని నీకు ఇస్తా ఉన్నాను, ఇది ఉపయోగించుకుని నువ్వు రాజు అవుతావో బానిసం అవుతావో తెలుసుకోమని చెప్పాడు ఆయన. ఈరోజు మీ అందరినీ అడుగుతా ఉన్నా, చాలా మంది నాయకులకు, చాలా మంది పార్టీలకి మీరు ఓట్లేశారు, వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు, మీ తలరాతను మారుస్తారు, ఈ నియోజకవర్గపు తలరాతను మారుస్తారని ఎదురు చూశారు. కానీ ఎవరు కూడా మీ పక్షంగా నిలబడలేదు. కానీ ఈ రోజున ఒక వ్యక్తి వచ్చాడు. ఇవాళ వారసత్వ రాజకీయాల్ని నేను పెంచి పోషించను అని చెప్పాడు ఆయన. నేను వస్తున్నాను, నా తర్వాత ఒక నాయకుడిని ఈ నియోజకవర్గంలోనే తయారు చేస్తానని చాలా ఘంటాపదంగా చెప్పినటువంటి నిఘర్వి దేవ వరప్రసాద్ గారు. ఈరోజు చెప్తా ఉన్నా, మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, మీరు రేపు మేము ఏదైతే ఎజెండా ఇవ్వబోతా ఉన్నామో, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా మార్చబోతా ఉన్నామని మరి ఆయన ఇచ్చినటువంటి ఒక 10 పాయింట్లు ఆయన ఇచ్చాడు. ఈ 10 సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పాడు. ఏ సమస్యనే సరే పరిష్కరించకపోతే మీరు ఎవరైనా సరే వచ్చి నేరుగా ఓ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్న తాడి మోహన్ కుమార్ని మీరు అడగొచ్చు, ఎందుకు చేయలేదని నిలబెట్టి మనం అడగవచ్చు. ఆయన అన్నాడు, ఈ రోజు మీరు మనకు 10 రోజులే ఉంది, ఈ 10 రోజులు మనం అందరం కష్టపడతాం. 10 రోజుల తర్వాత మన ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తా ఉంది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో నెగ్గబోతా ఉన్నాను. నెగ్గిన తర్వాత మీరు ఎంతైతే కష్టపడ్డారు, రేపు మీరు వచ్చి నిలబడి నువ్వు చెప్పిన హామీని ఎందుకు చేయవు అని నా కాళ్ళ పట్టుకుని అడగమని చెప్పినటువంటి నిఘర్వి దేవ వరప్రసాద్ గారు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, ఇటువంటి శక్తివంతమైన నాయకుడిని, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడిని, ప్రభుత్వంలో ద్వారా మనం ఏమేమి నిధులు తీసుకురాగలం, ప్రజలకు ఎంతవరకు మనం ఉపయోగపడగలం అనేటువంటి విధానం తెలిసినటువంటి వ్యక్తిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. మన గుర్తు గాజు గ్లాసు, మన సీరియల్ నెంబర్లో బ్యాలెట్లో 4వ నెంబర్. ఈ నెంబర్పై మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండమైన మెజారిటీతో దేవ వరప్రసాద్ గారిని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం. అలాగే మనకి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మీకు అందరికీ కూడా పరిచయం చేయని అవసరం లేనటువంటి పేరు గంటి మోహన చంద్ర బాలయోగి. ఇవాళ ఈ కోనసీమ ఇంత పచ్చగా పరిణమిల్లుతా ఉందంటే కారణం గంటి మోహన చంద్ర బాలయోగి గారు. ఇవాళ ఆయన కుమారుడు గంటి హరీష్ మాధుర్ గారు మీ ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు మరి అతన్ని పార్లమెంటుకు మనం పంపిద్దాం. ఆయన గుర్తు సైకిల్ గుర్తుపై ఆయన బ్యాలెట్లో కూడా 4వ నెంబర్లో ఉంటుంది. అక్కడ మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. రండి, మనందరము చేయి కలుపుదాం, ఒక సంఘటితమైన శక్తిగా ఉందాం. ఎందుకు ఈ నియోజకవర్గపు తలరాత మారదో చూద్దాం. రండి, గాజు గ్లాసు గుర్తుపై ఓటేద్దాం, సైకిల్ గుర్తుపై ఓటేద్దాం. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుద్దామని మీ అందరికీ పిలుపునిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.